నిర్మల్ జిల్లాలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం చేరేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. ఇక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు, విద్యా అవకాశాలు, రుణ సదుపాయాలు అందేలాగా చూడాలని, పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సార్, మా దగ్గర ఈ జిల్లాలో 6 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సార్. అండ్ లాస్ట్ 4 years రిజల్ట్స్ చూసుకుంటే ఎస్ఎస్సి 100% ఉంది సార్. ఇంటర్మీడియట్ 3 collegesలో 100% వచ్చింది సార్. అండ్ మిగతావి 95, 85, 82 స్కూల్ రన్ అవుతుంది సార్. కానీ పర్వాలేదు సార్, మంచిగా రన్ అవుతున్నాయి సార్. అండ్ మాకు మైనర్ రిపేర్స్ కింద లెఫ్ట్ పోచంపాడ్కి 30 lakhs, జామ్కి 60 lakhs, కడెంకి 35 lakhs. అదే సార్, మన పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ కూడా ఎప్పటికప్పుడు మనకు ఇప్పుడు ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంట్ కూడా షేర్ రిజిస్టర్ చేయడం జరిగింది సార్. ఇందులో ప్రపోజల్ కూడా 21 పంపించడం జరిగింది సార్. ఇందులో సార్ 2024 10th క్లాసెస్ 3,500 రూపాయలు. ఇది బయట పిల్లలు ఎక్కడ చదువుకున్నా కానీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలందరికీ కూడా ఎలిజిబుల్ ఉంటుంది సార్. అయిపోతారు. 13 నెలలకు ఒకసారి యూనివర్సిటీ మీటింగ్ జరగాలి. 10 నెలల చివరి వారం తప్పకుండా స్టూడెంట్ జరపాలి. అది కూడా ఊరు సందర్భంగా జరపాలి. అది ఎక్కడ జరుగుతుందంటే తహసీల్దార్ ఓడు యారైనో డివైషన్ పంపిస్తాడు. ఎస్ఐ ఓడు హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ అట్ట ఎస్ఐ పోతేనే, తహసీల్దార్ పోతేనే, సహకారం అధికారులు పోవాలి, డిఎస్సీలో పాల్గొనాలి, డివిజన్లో పాల్గొనాలి, దళిత సంఘాల నాయకులు పాల్గొనాలి. అలా చెప్పాలి. అది ఊరు సందర్భంగా పెట్టాలి. దాన్ని వదిలిన వాళ్ళకి పెడతారు. అది కరెక్ట్ కాదు. గ్రామ పంచాయతీ కావచ్చు, చావిడి కావచ్చు, సందర్భంగా పెట్టి అన్ని కులాలు బీసీలు కూడా అందరూ పిలిపించి ప్రభుత్వ కార్యక్రమాలు ఇవి ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ మీద కులం పెట్టి కేసులు అయితాయి. మన అందరూ సమానమే. మనం అంతా మంచిగా ఉండాలి. విదేశీ విద్యార్థి పథకం ఉన్నది. చదువుకున్న పిల్లలకు 20 లక్షలు గవర్నమెంట్ ఇస్తున్నది. దీన్ని ఉపయోగించుకోండి. ఎస్సీ ఎస్టీ పిల్లలకు మనం ఏంటంటే ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పెట్టుకుంటే మనకు కాంట్రాక్ట్ దానిలో ఈఎండి లేకుండా ఏది లేకుండా కాంట్రాక్ట్ సిస్టమ్ లో మాకు ఇంత పర్సెంట్ మనకు 50 జీవో ద్వారా గవర్నమెంట్ కల్పించింది. ఇదన్నీ చెప్పిందంటే అలా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇంకా కూడా మన నిర్మల్ జిల్లా ఇంకా ముందు ఉండాలని చెప్పి ఇలా 10th రిజల్ట్ విషయంలో కానీ అవన్నీ మన ఇప్పుడు ఇంత ఇందిరామ హౌసింగ్ విధానంలో కానీ ఇంకా అన్ని కార్యక్రమాల్లో కూడా చాలా ఉన్నది మన ఈ జిల్లా. ఇంకా ఇట్టే ముందని కొనసాగించాలని చెప్పి ఇంకా కూడా మనం ముందుకు పోవాలని చెప్పి 3వ స్థానంలో మన విద్యలో ఉన్నది. ఇప్పుడు ఫస్ట్ రోజు మనం ప్రయత్నం చేయాలి. 2వ ప్రయత్నం చేయాలి. జిల్లా అధికారులు చాలా బ్రహ్మాండంగా ఒక సిస్టమేట్ గా ఈ రోజు మంచి కార్యక్రమాలు మన ఏంటంటే ఏదైనా తయారు చేసి మన డిఎస్డిఓ గారు చాలా మంది ప్రజెంటేషన్ చేశారు. అట్లా ఇట్లా ఇంకా మంచి సిస్టమేటిక్ గా మనం ముందుకోవాలని కోరుకుంటూ మన కలెక్టర్ గారు ఈ సమావేశం ఉద్దేశించి మాట్లాడి ముగించవలసిందిగా. నిర్మల్ జిల్లా అంటే ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే నిర్మల్ జిల్లాకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నది. ఇక్కడ మరి మన సరస్వతి అమ్మవారి టెంపుల్ ఇక్కడే ఉండడం, తెలంగాణ ప్రాంతంలో ముఖ్యమైనటువంటి మన బాసర ట్యూబ్లైట్ ఇక్కడ ఉండడం, మన గౌరవ మాజీ సంఘీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన పెద్ద మనసుతోని ఇలా బాసరలో ఒక ట్యూబ్లైట్ పెట్టి మరి ఫస్ట్ జనరేషన్ విద్యార్థులకు 10th తర్వాత యూనివర్సిటీ చదువుకునేటువంటి మంచి అవకాశాన్ని కల్పించడం మనందరికీ కూడా అదృష్టదాయకం. మరి ముఖ్యంగా ఈ జిల్లాలో కేసులన్నింటి మీద కూడా మరి ఎస్సీ ఎస్టీ కేసులు అయితే ఉన్నాయో మనం 30 రోజుల లోపల కంప్లీట్ చేసుకోవాలని చెప్పి మనం యాక్షన్ అనుకున్నాం. డిఎస్డీఓ గారు 10 మంది కపుల్స్ ఇచ్చడం జరిగింది సార్. ఇది ఏదైతే 3 years ఇది డిపాజిట్ పెట్టేసేసి వాళ్ళ పేరు మీదే, దెన్ 3 years సార్ ఇది విదేశీ విద్యానిధి, అంబేద్కర్ విదేశీ విద్యానిధి. ఎంతమంది కదా ప్రభుత్వం కూడా మనకి ఆలోచించేసి మరి ఒక్కొక్క స్టూడెంట్కి 20 లక్షలు ఇస్తూ ఏదైతే ఉన్నదో మనకు మన ఫ్లైట్ ఛార్జెస్ పాటు కూడా మనకు దీంట్లో ఇస్తున్నాం సార్. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ సార్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ 2,54,54 రిలీజ్ అయితే ఎక్స్పెండిచర్ కూడా 5,41,40,00,000 రూపాయలు మనం